నువ్వు మగాడివైతే రేవంత్ రెడ్డి నేను అంటాను, నువ్వు మగాడివైతే ప్రాసిక్యూషన్కి ఆల్రెడీ గవర్నర్ అనుమతి ఇచ్చాకనే కదా నా మీద కేసు పెట్టారు కదా. ఏ ఛార్జ్ షీట్ చూస్తాం. ఈ దేశంలో ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? నేను చెప్తున్నా, మగాడివైతే రా, నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు, ఇద్దరం కూర్చున్నాం లైవ్ టీవీలో. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు అవినీతి పరుడో ప్రజలు తేల్చుకుంటారా? కాళేశ్వరం 2 ఏళ్ల నుంచి సేమ్ క్యాసెట్ ఏసీ ఏదో కమిషన్ వేసాడు, అయిపోయింది. విజిలెన్స్ వేసాడు, అది అయిపోయింది. కొండనంతా తవ్వి చివరికి ఏం పట్టారాయా? గోష్ కమిషన్ అంటే ఏమీ లేదు అందులో. ఏమీ లేక ఏం చేశాడు? నువ్వు సిఐడి ద్వారా పెట్టి కేసు ఎవడని ఆపుతున్నాడని సిబిఐ అన్నావు. నేను అడుగుతాను, ఎవడు అడిగాడు సిబిఐ అని? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు. మరి నువ్వు సిబిఐకి ఎందుకు ఇచ్చావు ఫస్ట్ నువ్వు చెప్పినా? రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు. ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐకి జై కొడతాడు. అంటే ఎవరితో ఉన్నారు స్వామి? మేము తప్పే చేయనప్పుడు ఇట్లాంటి గొట్టంగాడికి ఎందుకు భయపడతాం మేము? రేవంత్ రెడ్డి అనేవాడు ఇంత మనిషి, చూడడానికి 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు ఉన్నట్లు డైలాగులు బిల్డప్. ఇవాళ అడ్డిమారి గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి. అంతకంటే ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు అనుకో. అంతకంటే ధీటుగా, అంతకంటే ఘాటుగా సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఆయన పెట్టే ఫాల్తూ కేసులు, తుపేలు కేసులు నిలుస్తాయని ఆయన అనుకుంటే ఆయనంత పిచ్చోడు.